హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేను తెలియచేయాలనుకున్నటువంటి మాట ఏంటంటే దేవునిని ఎరుగుట. అందరూ చెప్పండి, ఏంటి? దేవునిని ఎరుగుట. మీరు దేవునిని ఎరిగిన వారిగా ఉన్నారా? అది దేవునిని ఎరిగిన వారిగా ఉన్నారా? నేను ఈ ప్రశ్న వేస్తే మీలో చాలామంది ఏమని చెప్తారంటే, మేము చిన్నప్పటి నుండి మేము గుడికి వస్తున్నాం కదా, మాకు తెలియదేటండి, అంతా తెలుసండి అని చెప్పేసి మీరు అనవచ్చు. సండే స్కూల్లో నేర్చుకున్నామండి అని చెప్పి మీరు అనవచ్చు. లేకపోతే ఆయనను గూర్చి మేము చదువుకున్నామండి అని మీరు అనవచ్చు. అయితే మరలా ప్రశ్నిస్తున్నాను, దేవునిని ఎరుగుదురా? యేసయ్యను ఎరుగుదురా? ఇది నా ప్రశ్న. దేవునిని ఎరుగుట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి, సంగతి అండి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దేవునిని ఎరిగితే మనకు బలం. దేవునికి స్తోత్రం. దేవునిని ఎరిగిన వారిగా ఉంటే శక్తిగల కార్యములు మనము చేయగలం. చూడండి, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చివరి భాగమును జ్ఞాపకం చేస్తాను. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవునికి స్తోత్రం. తమ దేవునిని ఎరుగువారు. ఇక్కడ మాట గమనించండి, తమ దేవుని. నీ దేవుడు ఎవరు అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న. నీ దేవుడు ఎవరు? చాలామందికి చాలా దేవుళ్ళు ఉంటారు కదా. చాలామందికి ఉండేటువంటి దేవుళ్ళు ఏంటంటే, వాక్యంలో వ్రాయబడి ఉంది, కొందరు తమ బాహుబలమే తమకు దేవుడను కొందరు అని ఉంది. తమ బాహుబలమే తమకు దేవుడను కొందరు అంటే అర్థం ఏంటంటే, వారు ఆధారపడేది వారి శక్తి మీద ఆధారపడతారు. కొందరు తమ బాహుబలమే తమకు దేవుడనుకుంటారు. మరి కొందరు తమ యొక్క జీవనోపాధే వారికి దేవుడు అనుకుంటారని కూడా ఉంది. తమ జీవనోపాధే తమకు దేవుడు అనుకుంటారు. ఈ పని నన్ను బ్రతికిస్తుందండి, లేకపోతే ఇది నన్ను బ్రతికిస్తుందండి అని చెప్పి తమ జీవనోపాధి తమకు దేవుడని అనుకుంటారు. మరి కొందరు దేవుడేమో, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మరి కొందరికి దేవుడేమో సిరి. అయితే ఒక మాట ఉంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి మన మనం ప్రశ్నించుకోవాలి. దేవుని స్తోత్రం. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం మరి దేనికి ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఉండవలసినటువంటి స్థలంలో ఏదున్నా కూడా అది దైవదోషం కింద లెక్కొస్తుంది. దేవుడు ఉండవలసినటువంటి స్థలంలో దేవుడు ఉండాలి తప్ప మరి ఏది ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ప్రశ్నించుకుందాం, మన దేవుడు ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తమ దేవునిని ఎరుగువారు. దేవునిని ఏం చేయాలి? ఎరగాలంట. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. నీవు బలము కలిగి గొప్ప కార్యాలు చేయాలంటే
నీ దేవునిని నీవు ఎరిగిన వానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 91వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాట. 91వ కీర్తన 14వ వచనం. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతనిని ఘనపరచెదను. ఎరుగుట వలన ఘనత. దేవునిని గనక నీవు ఎరిగినట్లయితే ఆయన ఎట్టివాడో, ఆయన గుణగణాలు ఎలాంటివో నీవు ఎరిగినట్లయితే నీవు ఘనపరచబడతావు. కాబట్టి ఎరుగుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవునికి స్తోత్రం. ఏంటది? ఎరుగుట. అందరూ చెప్పండి, ఏంటది? ఎరుగుట. దేవునిని ఎరిగిన వారిగా ఉండాలనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. అసలు ఎరుగుట అనేటువంటి మాటను గూర్చి కొంత లోతుగా మనం ఆలోచిస్తే, ఎరుగుట అంటే అర్థం ఏమిటి? ఎరుగుట అనగా జ్ఞానయుక్తంగా తెలుసుకోవడం కాదు. ఎరుగుట అంటే జ్ఞానయుక్తంగా తెలుసుకోవడం కాదు. ఇప్పుడు మన దేశ ప్రధాని ఎవరంటే మీరందరూ చెప్పగలరు కదా, ఫలానా వ్యక్తి అని. అందరూ ఎరిగిన వారిగానే ఉన్నారు, జ్ఞానయుక్తంగా తెలుసు. కానీ ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధం కానీ సహవాసం కానీ ఎంతమంది కలిగి ఉన్నారు? చాలా, ఎవ్వరూ లేరు. ఎరుగుట అంటే అర్థం ఏంటంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవినాభావ సంబంధం, అనుభవపూర్వకంగా తెలుసుకొనడం. ఏమిటి ఈ మాట యొక్క అర్థం? ఈ మాటను గూర్చి మనం చూస్తే దేవుని యొక్క వాక్యములు ఇది అర్థం చేసుకొనడానికి 2 మాటలు చదువుతాను నేను. మొదటి మాట ఆదికాండం గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట ఆదాము హవ్వలు వారిరువురి మధ్య ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని తెలియచేసేటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాము హవ్వలు వారిరువురు కూడా భార్యాభర్తలు. వారిరువురి మధ్య ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఈ మాట మనకు తెలియచేస్తూ ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. ఆమెను ఎరుగకుండెను. అక్కడ కూడా ఎరుగుట అనే మాట చూస్తున్నాం కదా. అంటే అర్థం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్య, అంతకంటే సన్నిహితమైనటువంటి సంబంధం మానవ సంబంధాల్లో మరొకటి లేదండి. దేవునితో అలాంటి సంబంధం మనం కలిగి ఉండడమే దేవునిని ఎరుగుటని అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా నీ దేవుని నీవు ఎరిగినట్లయితే నీకు బలం కలుగుతుంది. అది దేవునికి స్తోత్ర. నీ దేవుని నీవు ఎరిగినట్లయితే ఈ భూమి మీద గొప్ప కార్యాలు చేస్తావు. చాలా విచారకరం ఏంటంటే మనం జ్ఞానపూర్వకంగా మనం ఎరిగిన వారిగా ఉన్నాం, కానీ ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినటువంటి వారిగా మనం ఉండడం లేదు. కాబట్టే మనము
ఈ యొక్క మాటలను మనం మన జీవితంలో స్వతంత్రించుకోలేకపోతున్నాం. కాబట్టి దేవునిని ఎరిగిన వారిగా ఉండాలి. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికకు రండి. పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగును ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ 4 సంగతులు చెప్పాడు అపోస్తలుడైనటువంటి పౌలు. నేను ఆయనను ఎరిగిన వానిగా ఉండాలి. నేను ఆయన పునరుత్థాన బలమును ఎరిగిన వానిగా ఉండాలి. ఆయన శ్రమలను ఎరిగిన వానిగా ఉండాలి. ఆయన మరణానుభవమును ఎరిగిన వానిగా ఉండాలి. ఎరుగుటలో ఈ 4 కోణాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మొదటిది ఆయనను ఎరుగుట. ఏంటంటే అది ఆయనను ఎరుగుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనను ఎరుగుట అంటే ఆయన ఎలాంటి వాడో ఎరుగుట అనేటువంటిది అర్థం చేసుకోండి. దేవుడు ఎలాంటి వాడో మనం ఎరిగినట్లయితే, నేను చెప్పాను కదా, ఈ యొక్క వాగ్దానం బలము కలిగి గొప్ప కార్యములు చేయగలుగుతాం. ఆయన ఎలాంటి వాడు, మనం ఏ విషయాలు మనం ఎరగాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు అనేటువంటిది 1-2 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నాను. చాలండి. ఇక్కడ 2 సంగతులు చెప్పాడు. మనము గ్రహించి పరిశీలనగా ఎరగవలసినటువంటి సంగతులు 2 చెప్పాడు. ఒకటేంటంటే, భూమి మీద దేవుడు కృప చూపువాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. భూమి మీద ఆయన ఏం చేస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. కృప అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. కృప. దేవునికి స్తోత్రం. మనము దేవుని యొక్క కృపను గూర్చి అతిశయించాలి. దేవుని కృపను గూర్చి పాడాలి. కృపను గూర్చి ధ్యానించాలి. కృపను ప్రచురించాలి. కృప. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, దేవుని ద్వారా మేలు పొందడానికి, దేవుని వలన ఉపకారం పొందడానికి నాకు ఏ విధమైనటువంటి అర్హత లేకపోయినప్పటికీ ఆయన మంచితనమును బట్టి నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన తన మంచితనమును బట్టి
నా పట్ల మరి ఉపకారములు చేస్తున్నాడు అనేటువంటిది మనము గ్రహించి కృపను గూర్చి పాడాలి. దేవునికి స్తోత్రం. కృపను ధ్యానం చేయాలి. దేవా, నీ ఆలయమందు మేము నీ కృపను ధ్యానించితిమి. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమయ్యున్నానో అది నీ కృపను బట్టే అయ్యున్నాను. నేను చేయలేనటువంటి కార్యములు నేను చేయగలిగానంటే నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బలహీనతలలో పరిపూర్ణము చేయబడినటువంటి బలము నీ కృపను బట్టే నాకు అనుగ్రహింపబడింది. కృపను దేవుడు భూమి మీద కృప చూపుతున్నాడనేటువంటి సంగతిని మనము గ్రహించాలి. పరిశీలనగా తెలుసుకోవాలటండి. పరిశీలించాలి. ఆలోచించండి. కృపను జ్ఞాపకం చేసుకోండి. కీర్తనకారుడు అంటాడు, ప్రతి ఉదయము నీ కృపను గూర్చియు. దేవునికి స్తోత్రం. ప్రతిదినము నీ కృపను గూర్చియు, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను గూర్చియు 10 తంతుల స్వరమండలముతోనూ సితారాతోనూ ప్రచురించుట మంచిది. కృపను ప్రచురించాలి. ఉదయాన్నే కృపను జ్ఞాపకం చేసుకుని కృపను గూర్చి పాడాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా, నా పట్ల ఎంత కృప చూపావు నాయనా. నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, నీ కృపను బట్టి ఆనందిస్తున్నాను అని చెప్పి కృపను బట్టి ఆనందించాలి. దేవునికి స్తోత్రం. కృప అనేటువంటి మాటకు ఒక అర్థం చెప్తాను నేను. కృపను ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రేస్ అంటారు. గ్రేస్ అంటే అర్థం ఏంటంటే గాడ్స్ రిచెస్ అంటే అర్థం దేవుని యొక్క విస్తారమైనటువంటి దీవెనలను అర్థం చేసుకోండి. ఎట్ క్రైస్ట్స్ ఎక్స్పెన్స్. క్రీస్తు మరణించుట ద్వారా మన ఒడిలో పడినటువంటి దేవుని యొక్క విస్తారమైనటువంటి దీవెనలే కృప. యేసు మరణం లేకపోతే ఏ విధమైనటువంటి కృప దేవుడు మనకు చూపడానికి అవకాశం ఉండేది కాదు. యేసయ్య మరణించాడు, యేసయ్య సిలువకెక్కాడు. యేసు సిలువ మరణం మన ఒడిలో దేవుని యొక్క కృపా దీవెనలు కృమ్మరించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృపను గ్రహించాలి. కృపను గ్రహించి పరిశీలనగా తెలుసుకోవాలి. అవును ప్రభువా, నేను ఇలాగున్నానంటే ఇది నీ కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. నీతి న్యాయములు అనేటువంటి మాట కూడా గమనించండి. నీతి న్యాయములను గ్రహించి పరిశీలనగా తెలుసుకోవాలి. నీతి న్యాయాలంటే అర్థం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. నీతి న్యాయాలంటే అర్థం ఏంటంటే దేవుడు న్యాయస్థుడు. అందరూ చెప్పండి, దేవుడు ఎలాంటి వాడు? న్యాయస్థుడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనం చూడండి. 22వ వచనం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఈ వచనంలో మనం చూస్తున్నాం, యెహోవా మనకేమై ఉన్నాడు? న్యాయాధిపతి. అంటే అర్థం ఏంటంటే ఆయన అన్యాయం చేయడం అనేటువంటిది ఎప్పుడు కూడా జరగదు కదా. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనకేదైనా కష్టం వచ్చిందనుకోండి,
మనం ఏమంటాం, దేవుడు మాకు చాలా అన్యాయం చేశాడు అంటాం కదా. అంటారా లేదా? మీరు అనరు, మీరు చాలా మంచోళ్ళు. ఎందుకంటే మీరు పరిశీలనగా తెలుసుకున్నారు కాబట్టి మీరు అనరు. పరిశీలనగా తెలుసుకోలేని వాళ్ళు ఏం చేస్తారు, మాకు చాలా గొప్ప అన్యాయం జరిగిందండి, నేను చేసిన భక్తి కార్యాలన్నీ ఏమైపోయాయి, నేను చేసిన ప్రార్థన ఏమైపోయింది అంటామా లేదా? కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను, దేవుడు న్యాయస్థుడు. దేవుడు ఎలాంటి వాడు? న్యాయస్థుడు. ఆయన ఇది గ్రహించడం చాలా ప్రాముఖ్యమండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు. మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. ఇజ్రాయేలు దేశము నుండి, యెరూషలేం పట్టణము నుండి వారు బందీలుగా చెరలోనికి కొనుపోబడ్డారు. బబులోను రాజు ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా చెరపట్టి బబులోను దేశానికి తీసుకువెళ్ళిపోయాడు. బబులోను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సొంత ఇళ్ళన్నీ కూడా లేవు, దూరంగా వెళ్ళిపోయారు. ఆ దేశంలో వారు చెరలో ఉన్నారు. వారు చెరలో ఉంటున్నటువంటి సమయంలో దేవుడు చెప్పాడు, 70 సంవత్సరాలు వీరు చెరలో ఉంటారని చెప్పాడు. ఆ 70 సంవత్సరాలు వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన దానియేలు చేశాడు. అది దేవునికి స్తోత్రం. మిగిలిన వారందరూ ఏమంటున్నారంటే, మిగిలిన ప్రజల కంటే మేము మంచోళ్ళమే కదా, మిగిలిన అన్యజాతుల కంటే కూడా మేము మంచోళ్ళమే కదా, మిగిలిన అన్యజాతులన్నీ కూడా దేవునికి హేయమైనటువంటి కార్యాలు చేస్తున్నారు, వారిలాగా మేము లేం కదా, మాకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా, మాతో నిబంధన చేశాడు కదా, మమ్మల్ని ఎందుకు ఈ చెరలోనికి పంపించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా దేవుని యొక్క న్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే దానియేలు ఒక మాట అంటాడు, ప్రభువా నీవు న్యాయస్థుడవు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయానికి రండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం తీశారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. 14వ వచనం చూడండి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసినట్టే శ్రమను అనుమతించాడు. అది దేవుడు శ్రమ పంపించాడని కాదు, శ్రమను అనుమతించాడు. ఎందుకంటే దేవుడు న్యాయస్థుడు. నీవు ఏదైనా శ్రమ నీ జీవితంలో అనుభవిస్తున్నట్లయితే నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఎందుకు ఈ శ్రమ కలిగిందనేటువంటి దానిని గురించి ఆలోచించాలి. అంతేగాని దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు అనేటువంటి మాట అనకూడదు. రెండోది ఏంటంటే, శ్రమ గుండా వెళుతున్నప్పుడు దేవుని యొక్క నీతి న్యాయాలను మనము పరిశీలనగా గ్రహించి తెలుసుకొనుట మానివేసి మనలను మనము ఇతరులతో పోల్చుకొని మనలను మనం తృప్తిపరచుకుంటా, మిగిలిన వాళ్ళకంటే మేము మంచిగానే ఉన్నాం కదా, మేమేం తప్పు చేసామండి, మాకు ఎందుకు వచ్చిందండి ఇది అని ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటారు. నా అనుభవంలో ఈ వాక్యం చాలా అద్భుతంగా నెరవేరింది. నేను సేవలో ఉన్నటువంటి ప్రారంభ దినాల్లో శ్రమ గుండా వెళుతున్నప్పుడు నేను దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. శ్రమ గుండా వెళుతున్నప్పుడు ఇదే మాటలు. మిగిలినటువంటి నాతో పాటు సేవ చేసినటువంటి వారు వాళ్ళు ఏం చేసుకునేవారంటే జస్టిఫై చేసుకునేవారు, మేమేం తప్పు చేసామండి, మేమే ఇతరులాగా ఏమైనా చేసామా అని అనుకునేవారు.
నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా ఈ కష్టం వచ్చిందంటే నేను దానికి అర్హుడిని కాబట్టి ఈ కష్టం నాకు వచ్చింది. నేను అర్హుడిని కాబట్టి ఈ కష్టం నాకు వచ్చింది. అయినను నీవు కృపగలిగినటువంటి దేవుడు కాబట్టి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి అడిగేవాడిని. అద్భుతంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మనకు ఏదైనా శ్రమ సంభవించినప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క న్యాయాన్ని మనం గుర్తించాలి. దేవుడు న్యాయస్థుడిని గుర్తించాలి. మనం పడుతున్నటువంటి శ్రమకు కారణమేంటో తెలుసుకొని దేవుని సన్నిధిలో మనము ఆయన యొక్క కృప కొరకు వేడుకోవాలనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి కృప కలిగిన దేవుడు కృప కలిగినటువంటి వాడనేటువంటిది మనము ఎరిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తాను. దేవుని యొక్క దయా దాక్షిణ్యాలు బాగా అనుభవపూర్వకంగా ఎరిగిన ఒక భక్తుని జ్ఞాపకం చేయండి. ఎవరున్నారు? దావీదు. నేను గత క్లాసుల్లో చెప్పాను, నేను ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ దావీదు ఏ సందర్భంలో చెప్పాడు ఈ మాట కూడా చెప్పాలి. మరి ఏ సందర్భంలో చెప్పాడు? దేవుడు దయగలిగిన వాడని దావీదునకు అనుభవపూర్వకంగా తెలుసు. ఎప్పుడు చెప్పాడు అమ్మా? ఏంటమ్మా? అప్పుడు కాదు. దావీదు పాపం చేశాడు. బెత్షెబ కాదు, దావీదు ఒకటే పాపం కాదు, ఇంకా పాపాలు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైనికులను లెక్కించాడు. సైనికులను లెక్క పెట్టమన్నాడు. ఇది 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసనుంది. కానీ ఇదే బాట దినవృత్తాంతాల గ్రంథంలో చదివితే సాతాను ప్రేరేపించాడని ఉంటుంది. సాతానుకు దేవుడు అనుమతి ఇచ్చాడు. అది సాతాను ప్రేరేపించాడు. ఏమని ప్రేరేపించాడు? ఇశ్రాయేలు వారిని, యోధా వారిని లెక్కించమన్నాడు. ఎందుకు లెక్క కావాలి చెప్పండి? జయమిచ్చేవాడెవరు? దేవుడే కదమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జయమిచ్చేవాడు దేవుడైతే నీకు లెక్కెందుకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు ఏదైనా మనం చేసినప్పుడు లెక్క వేసుకుంటాం కదా, లెక్క వేసుకుంటాం. దేవుడు ఇచ్చినప్పుడు లెక్క ఎందుకు? ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా తప్పది. అతడు సాతాను యొక్క ప్రేరేపణను బట్టి ఏం చేస్తున్నాడు? జనులను లెక్కిస్తున్నాడు. సైన్యాది ఎంతమంది సైన్యం ఉన్నారు, ఇశ్రాయేలులో ఎంతమంది సైన్యం ఉన్నారు, యూదా వారిలో ఎంతమంది సైన్యం ఉన్నారని చెప్పేసి సైన్యాన్ని లెక్కిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క కోపం దావీదు మీదకి వచ్చింది. ఎందుకంటే బహుశా దావీదు దేవుని మీద ఆనుకొనుటకు బదులు సైన్యం మీద ఆనుకున్నాడు. అది ఇక్కడ తప్పది. దేవుని మీద ఆనుకొనుటకు బదులు సైన్యం మీద ఆనుకున్నాడు. లెక్కేసుకుంటున్నాడు. యుద్ధానికి వెళితే ఎంతమందిని తీసుకెళ్ళాలి, ఇంతమంది ఉంటే ఇంతమంది సరిపోతుందా, ఈ లెక్కలన్నీ పక్కన పెట్టేయాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ప్రభు అయినటువంటి యేసయ్య జీవించి ఉన్నటువంటి కాలంలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు చాలామంది జనం వచ్చారు కదా. 5,000 మంది పురుషులు ఉన్నారు. 5,000 మంది పురుషులుంటే
వీరికి ఏదైనా పెట్టి పంపేయండి అన్నాడు యేసయ్య. ఫిలిప్పి ఏమన్నాడు? ఇంతమందికి అన్నం పెట్టాలంటే ఎంత కావాలన్నాడు? 200 దేనారములైనా చాలవే అన్నాడు. 200 దేనారములైనా చాలవే అన్నాడు. అంటే లెక్కలేస్తున్నాడు అన్నమాట. ఇంత డబ్బు కావాలి, లెక్కలు వేసుకుంటున్నాడు. గుండె గుబేలు అన్నదన్నమాట. అయ్యి బాబు, 200 దేనారాలు ఎక్కడొస్తాయి? లెక్కలు వేసుకుంటా ఉన్నాడు. ఆ తరువాత ఆంధ్రీ వచ్చాడు. ఆంధ్రీ వచ్చి ఇంకో మాట అన్నాడు. ఉన్నది కానీ ఎక్కడ సరిపోద్ది అన్నాడు. కొద్దిగా ఆహారం ఉంది కానీ ఎక్కడ సరిపోద్ది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ 5,000 మందికి ఇవి ఎక్కడ సరిపోతాయి? ఇదే మనస్తత్వంతో మనం ఉంటాం. ఎక్కడ సరిపోద్దండి, ఎక్కడ సరిపోద్దండి? ఇది చేయాలంటే ఇంత డబ్బు కావాలండి, ఎక్కడి నుంచి వస్తుందండి? ఇవి ఉన్నది మట్టుకు ఎక్కడ చాలుతుందండి? కనీసం టిఫిన్లు చేయటానికి కూడా డబ్బులు సరిపోవండి అంటారు. లేకపోతే ఏదైనా కూర రప్పించడానికి కూడా డబ్బులు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఈ డబ్బులు ఎక్కడ సరిపోతాయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అవన్నీ ఒకటేంటంటే, దేవునిపై ఆనుకున్నప్పుడు ఆ లెక్కలన్నీ పక్కన పెట్టేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా అనుభవంలో ఒక మాట చెప్తాను నేను. ఒకసారి సందర్భాలు చాలా ఉన్నాయిలేండి. చాలా డబ్బు అవసరం ఉంది నాకు, చాలా కావాలి, కొన్ని లక్షల రూపాయలు కావాలి. ఏం చేయను, ఏం చేయాలి ఆలోచిస్తూ ఉన్నాను నేను. ప్రభు నాతో చెప్పినటువంటి మాట, తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి కదా ఉపయోగించన్నాడు. తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయి కదా ఉపయోగించన్నాడు. ప్రభువా ఏంటా తాళపు చెవి? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన చేశాం. అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. నీ యొక్క పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. హృదయపూర్వకంగా నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచు. నమ్ము అంతే. అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకో. అన్ని విషయాలు దేవుని అధికారానికి ఒప్పుకో. దావీదు ఒప్పుకోలేకపోయాడు. సైన్యం విషయంలో దేవుని అధికారానికి ఒప్పుకోలేకపోయాడు. యుద్ధం విషయంలో దేవుని అధికారానికి ఒప్పుకోలేకపోయాడు. అంతకుముందే అనేకమైనటువంటి యుద్ధాల్లో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఎందుకో మరి సైతాన్ గాడు ప్రేరేపించాడు, సైన్యాన్ని లెక్క పెట్టమన్నాడు. యోవాబుతో చెప్పాడు, యోవాబు వెళ్ళి సైన్యాన్ని లెక్కించు. యోవాబు అన్నాడు, ఎందుకు ఏలినవాడా, ఇన్నిసార్లు కూడా దేవుడు నీకు విజయాన్ని కలుగ చేశాడు కదా, ఎందుకు లెక్కించమంటున్నావు? సైన్యాన్ని లెక్కించు. వెంటనే దేవుని కోపం దావీదు మీద రగులుకొంది. వెంటనే దేవుని కోపం దావీదు మీద రగులుకొని దావీదు ఎదుట 3 ప్రశ్నలు పెట్టాడు. 3 ఆప్షన్స్ 3 పెట్టాడు. ఒకటి ఏంటమ్మయ్యే, చదవండి. 3 ఏండ్ల పాటు అమ్మా కరుగు కలుగుట, 3 నెలల పాటు చూడండి. ఒకటి
3 సంవత్సరాలు కరువు కావాలా, అలాగే 3 సంవత్సరాలు శత్రువుల చేత తమరబడాలనుకుంటున్నావా, 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? ఇది ప్రశ్న. చాలా కష్టం. కరువు వస్తే చాలామంది చనిపోతారు కదా, యుద్ధం వస్తే చాలామంది చనిపోతారు కదా, తెగులు వస్తే చాలామంది చనిపోతారు కదా. ఇలాంటి పరిస్థితులు ఏది కోరుకోవాలో దావీదునకు అర్థం కాలేదు. దావీదు అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, నాకేమీ తోచకున్నది. 14వ వచనం అంటాడు, గొప్ప చిక్కులో ఉన్నాను నేను. ఇక్కడ నేను చాలా చిక్కుల్లో పడిపోయాను, కానీ ఒకటి తెలుసు నాకు, దేవుడు ఎంత వాత్సల్యత గలవాడో నేను ఎరుగుదును. అది దేవుడు ఎంత వాత్సల్యత గలవాడో నాకు తెలుసు. నేను ఈ శాపం క్రింద ఉండుట కంటే, లేకపోతే శత్రువు యొక్క చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడ్డమే మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేతిలో పడడమే మేలు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయనకు కోపం వచ్చినా ఎంతసేపు ఉంటుంది? నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవుడు బహువాత్సల్యత కలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుని యొక్క వాత్సల్యతను ఎరిగినవాడు. ప్రియులారా, దేవునిని గూర్చి మనము ఎరిగిన వారిగా ఉండాలి. ఆయన కృపను గ్రహించి పరిశీలనగా ఎరిగిన వారిగా ఉండాలి. ఆయన వాత్సల్యతను గ్రహించి పరిశీలనగా ఎరిగినటువంటి వారిగా ఉండాలి. అలాగే ఆయన న్యాయమును గ్రహించి పరిశీలనగా ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను ఎరుగుట. మనం ఆయనతో ఎంత సాన్నిహిత్యమైతే కలిగి ఉంటామో అంతగా ఆయనను గూర్చి ఆయననే మనం తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రభు దయను రుచి చూడాలి. ఆయన దయను ఎరిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దయగలిగినటువంటి వాడు. దేవుడు దయగలిగినటువంటి వాడు, దయామయుడైన. దయ అంటే అర్థం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. దయ అంటే ఏమనుకుంటున్నారు? దయ చూపించడం అంటే ఏంటి? దయ చూపించడం అంటే అర్థం ఏంటంటే, అవసరతలో ఉన్న వారి ఎడల మనలో పొంగి పొరలే ప్రేమ. అది వారి అవసరతను తీర్చుటకు మనలో పొంగి పొరలే ప్రేమే దయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుడు దయగలిగినటువంటి వాడు. మన అవసరత ఏమిటి అనేటువంటిది మనం ముందుగా గుర్తించినట్లయితే చాలా మాటలు మనం చూస్తాం. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. అప్పుడు అందరూ ఆయనను గూర్చి, అందరూ కూడా యేసయ్యను గూర్చి సాక్ష్యం ఇచ్చారు.
ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఏ మాటలవి? ఏ మాటలవి అమ్మా? ఆయన ఏం చేస్తున్నాడు అప్పుడు? బైబిల్ చదువుతున్నాడు. మరి చెప్పరే, సమాజ మందిరంలోనికి వెళ్ళాడు ఆయన. సమాజ మందిరంలోనికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం చేశారంటే గ్రంథపు చుట్ట తీసుకొచ్చి ఇచ్చారు. గ్రంథపు చుట్ట తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత యేసు ప్రభు చదువుతూ ఉన్నాడు. ఇదే గ్రంథాన్ని యేసయ్యకు ముందు ఎవరైనా చదువుంటారా లేదా? అక్కడ చదువుతారు. ఎందుకంటే సమాజ మందిరంలో ఇప్పుడు మనం బైబిల్ ఎలా చదువుతున్నాం, అలాగే ఆ మందిరంలో ఏం చేసేవారంటే ఈ యొక్క గ్రంథాన్ని చదువుతూ ఉండేవారు. యేసు ప్రభు కంటే ముందు కూడా చాలామందిది చదివి ఉండొచ్చు. యేసు ప్రభు చదివినటువంటి విధానం వేరు, వారు చదివిన విధానం వేరు. మిగిలిన వారు చదివినటువంటి విధానంలో దయ కనపడలేదు. మిగిలిన వారు చదివినటువంటి విధానంలో దయ కనపడలేదు. యేసు ప్రభు చదివిన విధానంలో ఏం కనపడింది? ఏంటి ఆ దయ? ఇది నా ప్రశ్న ఇప్పుడు. ఏ దయ ఇది? యెషయా గ్రంథంలో ఎక్కడుందో మనం చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం నుండి చూడండి అమ్మా. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. చాలండి. ఇక్కడ ఈ భాగం చదివాడు ఆయన. ఈ చదవబడినటువంటి భాగంలో యేసయ్య చదవని మాట ఏదో చెప్పండి నాకు. ఈ రెండు దగ్గర పెట్టుకోండి. యేసు ప్రభు చదవని మాట ఏంటో చెప్పండి నాకు. ఏం చదవలేదు? స్వప్న కరెక్ట్ చెప్పింది. యేసయ్య చదవని మాట ఏంటంటే ప్రతిదండన దినము. ప్రతిదండన దినం అనేటువంటి మాట. మరి యేసయ్య కనపడలేదా? ఆయన కావాలని వదిలేశాడా? కావాలనే విడిచిపెట్టేశాడు. అంతకుముందు చదివినటువంటి వారంతా కూడా ప్రతిదండన దినమును గూర్చి చదివారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య దయ కలిగిన వాడు. ఎందుకంటే ఆయన ప్రతిదండన చేయడానికి రాలేదు. నీ స్థితిని చూచి జాలిపడ్డాడు. నీ స్థితిని చూచి నీకు సహాయం చేయడానికి ఆయన హృదయములో నుండి ప్రేమ పెళ్ళుబికి పారింది. నిన్ను విడిపించడానికి, బీదలకు సువర్తమానం ప్రకటించడానికి యేసు ప్రభు వచ్చాడని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బీదలకు సువార్త. ఎందుకంటే బీదలంతా కూడా దేంతో మ్రగ్గిపోతున్నారు? దరిద్రంతో మ్రగ్గిపోతూ ఉన్నారు. అంతే కదా. బీదలంటే బీదలకు ఉండే సమస్య ఏంటి? దరిద్రం. ఈ దరిద్రం ఎవరు తెచ్చారు? పాపం తెచ్చింది. పాపం లేనప్పుడు వారు సమృద్ధిలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపం లేనప్పుడు వారు సమృద్ధిలో ఉన్నారు. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో సమృద్ధిలో నుండి దరిద్రతలోనికి నెట్టబడ్డారు.
ఎంత దరిద్రం అంటే, నీవు చెమటోడ్చి నువ్వు కష్టపడి పని చేస్తావు, కానీ భూమి మీద ఏం మొలుస్తాయంటే ముండ్ల తుప్పలు మొలుస్తాయి, గచ్చతీగలు మొలుస్తాయి. నీవు కోరుకున్నట్లుగా నీవు చెమటోడ్చినా కూడా నీకు ఫలితం దక్కనటువంటి పరిస్థితి, దరిద్రత. యేసయ్య దరిద్రాన్ని నుండి విడిపించే దేవుడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య నన్ను విడిపించకపోతే నేను దరిద్రతలో ఉండేవాడినే. కానీ ఆయన కృపను అర్థం చేసుకోవాలి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను, దయను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి కూడా మీరు ధనవంతులు కావాలనని ఆయన మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసయ్య మన స్థితిని చూచి జాలిపడేటువంటి దేవుడు. చెరలోనున్నటువంటి వారికి విడుదల. చెర ఏమిటా చెర అని మనం చూస్తే, అనేకమైనటువంటి చెరలలో మానవుడు బంధింపబడి ఉన్నాడు. చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించడానికి ప్రభువు హితవత్సరము. ఏటది? హితవత్సరం. హితవత్సరం అంటే అర్థం ఏంటి? సునాద సంవత్సరం. హితవత్సరం అంటే సునాద సంవత్సరం. ఇశ్రాయేలు ప్రజలు సునాద సంవత్సరం కొరకు ఎదురు చూచేవారు. సునాద సంవత్సరం 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా. ఈ సునాద సంవత్సరంలో ఎవ్వరూ కూడా అప్పుల్లో ఉండకూడదు. అందరూ కూడా అప్పులు ఉన్నటువంటి వారందరూ అప్పులు క్షమించబడాలి, అందరూ కూడా విడుదల పొందాలి. అది దేవుడు ఏర్పరిచినటువంటి విధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సునాద సంవత్సరమును ప్రకటించడానికి, విడుదలను ప్రకటించడానికి ప్రభు అయినటువంటి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దయగలిగినటువంటి దేవునిగా నీవు ఆయనను ఎరిగి ఉన్నావా? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మీరు రుచి చూడండి, ఆయన దయను రుచి చూడండి. ఆయన ఎంత దయగలవాడో భక్తుడైనటువంటి దావీదు చెప్పినటువంటి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 40వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాటను జ్ఞాపకం చేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 40వ కీర్తన 2వ వచనం చూడండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆయన ఎంత దయ చూపాడంటే, నేను ఎలాగున్నానంటే నాశనకరమైనటువంటి గుంటలో ఉన్నాను, నా పట్ల దయ చూపాడు. నీవింకా పాపములో ఉన్నట్లయితే ఒక నాశనకరమైనటువంటి గుంటలో నీవు ఉన్నావనేటువంటిది అర్థం చేసుకోవాలి. నాశనకరమైనటువంటి గుంట. రెండవది జిగటగల దొంగ ఊబి. ఊబిలో ఉన్నప్పుడు ఊబిలో ఉన్నానని ఊబిలో మునిగిపోతున్నటువంటి వాడు అనుకోడు. క్రమక్రమంగా ఊబిలోనికి దిగిపోతాడు. చివరకు తన ప్రాణమును పోగొట్టుకుంటాడు. ఊబిలో నేను కూరుకుపోతా ఉన్నాను. ఇది దొంగ ఊబి. చూడడానికి అది సమముగా కనబడుతుంది, కానీ అది దొంగ ఊబి. ఈ దొంగ ఊబిలో నేను కూరుకొని పోతున్నటువంటి సమయంలో నా ఎడల దయ చూపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ఎడల దయ చూపి ఆయన ఏం చేస్తున్నాడంటే నన్ను పైకెత్తాడు. దేవునికి స్తోత్రం. చెయ్యి పెట్టాడు, పట్టుకున్నాడు, చెయ్యి ఇచ్చాడు, చెయ్యి పట్టుకొని నన్ను లేవనెత్తాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవునికి స్తోత్రం. బండ మీద నిలబడ్డాం. ఊబిలో ఉంటే దిగిపోతాం, బండ మీద నిలబడితే
స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మనం పాడుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను ఆయనను ఎరగాలని చెప్పి ఆయన కృప, ఆయన న్యాయం, ఆయన వాత్సల్యత, ఆయన దయను నేను ఎరిగిన వానిగా ఉండాలి. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎలాంటి వాడంటే దీర్ఘశాంతము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి వాడండి? అందరూ చెప్పండి గట్టిగా. దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే మనందరి పట్ల కూడా శాంతం వహిస్తూ ఉన్నాడు. ఆయన త్వరగా కోపపడుట లేదు, దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుంచి చూద్దాం. చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చాలండి. ఇందులో మనం చూస్తున్నాం 120 సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతం వహించాడు. నోవహు వాడని నిర్మిస్తూ ఉన్నాడు. 120 సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతం వహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ మీద నా మీద దేవుడు కోపపడడం లేదు, కానీ దీర్ఘశాంతం వహిస్తున్నాడు. దేవుని యొక్క దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే మనలను దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఇది ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొద్దకు నడిపిస్తుంది. దేవుని దీర్ఘశాంతము మారు మనసు పొందుటకు మనలను ప్రేరేపించుచున్నది. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి మరొక మాట చూడండి. పరిశుద్ధ గ్రంథం, హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, నైనా నీకు వందనాలు. రోమాపత్రిక 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చాలండి. ఈ వాక్య భాగములో మనం చూసినట్లయితే కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా. చాలండి. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? తీర్పు తీర్చు మనుష్యుడా. ఎవరైనా తప్పు చేశారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? తీర్పు చెప్తాం కదా. ఒకడు దొంగతనం చేశాడమ్మా, ఇన్ చెట్టు కట్టేయండి అంటాం మనం. అయితే నీవు కూడా దొంగతనం చేసావుగా, ఆ తీర్పు నీకు కూడా వర్తిస్తుంది కదా. నువ్వు దొరకలేదు కాబట్టి నీకు శిక్ష లేదు. అందుకే ఎప్పుడు కూడా ఏంటంటే ఎదుటి వారికి తీర్పు తీర్చకూడదు. ఇది జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువు చెప్పారు, తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం.
మీరు తీర్పు తీర్చకుడి. మొదటగా చెప్తున్నాడు, మీరు తీర్పు తీర్చకుడి. మీరంటే ఎవరు? యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభువుని వెంబడించినటువంటి వారు. ఊరికి మనం తీర్పు తీర్చేస్తాం కదా. ఒకడిని నరకానికి మనమే పంపేస్తాం, వీడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడంట. మనకేం తెలుసు? నువ్వు కూడా వెళ్తావేమో చెప్పలేం కదా. అందుకే మనకి రక్షణ నిశ్చయత ఉంది. అయినప్పటికీ కూడా మనము దేవుని కృప మీదే ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. దేవునికి స్తోత్రం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు ఎలా తీరుస్తారో అలాగే మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మీరు ఇతరుని ఎలా కొలుస్తున్నారు? ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా సహాయం అర్థించారనుకోండి, మీరు సహాయం చేశారనుకో, దేవుడు మరొకరిని నీకు సహాయం చేసేటట్లుగా ఏర్పాటు చేస్తాడు. నువ్వు చేయలేదనుకో, నీకెవరు సహాయం చేస్తారు? నువ్వు ఏ కొలతతో ఇతరులను కొలుస్తావో అదే కొలతతో నీవు కొలవబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేశాడు. ఎవరు వచ్చినా సరే నేను ఆశ్రయం ఇవ్వాలనేటువంటి దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎందుకో తెలుసా? నేను అనేక దేశాలకు వెళుతూ ఉంటాను. నేను ఇస్తేనే దేవుడు నాకు మరొక చోట ఆశ్రయం ఇస్తాడు కదా. నేను ఇతరులకు సహాయం చేస్తేనే దేవుడు నాకు మరొకరి ద్వారా సహాయం చేస్తాడు. అది అక్కడ అర్థం. దేవునికి స్తోత్రం. నువ్వు చేయకుండా దేవా నాకు ఇలా చేయమని అడగడానికి నీకు అర్హత ఏముంది చెప్పు? నీవు వేరే కొలత కొలిచి దేవా నాకు ఈ విధమైనటువంటి కొలత కొలవమని చెప్పడానికి నీకు అర్హత ఏముంది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3వ వచనం చూడండి. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, వీడి కంట్లో దూలం ఉన్నప్పుడు ఎదుటి వాడి కంట్లో నలుసు ఎలా కనపడితే చెప్పండి? కనపడదు కదా. అసలు సమస్య వీళ్ళలోనే ఉంది. అది దీని అర్థం. దేవునికి స్తోత్రం. అసలు సమస్య ఇతనిలోనే ఉంది. నీ కంటిలో ఏముందంటే దూలం ఉంది. ముందు దూలం తీసేయి, ముందు నువ్వు తొలగించుకో, అప్పుడు నీకేమన్నా కనపడవచ్చు. దేవునికి స్తోత్రం. నీ కనబడని దాన్ని నువ్వు ఉన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు. నీ సహోదరుని కంట్లో నీకు నలుసు ఎలా కనపడుతుంది? నీ కంట్లో ఏముండిపోయింది? దూలం ఉండిపోయింది. నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో నన్ను నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదటి నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తామంటే ఇతరులకు తీర్పు తీరుస్తాం కదా. ఇంకో మాట దీనికి అనుబంధంగా చెప్తారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో, చూడండి ఇందులో ఈ మాటలు గమనించండి. ఒక సహోదరుడు ఒక తప్పిదములో పడ్డాడండి. తప్పిదములో పడిన తర్వాత అతడిని గూర్చి నువ్వు మాట్లాడుకొనడం కాదు. ఒరే అలా జరిగిందంట, అతడి పొరపాటు చేశాడు, ఆమె ఈ తప్పు చేసింది, ఫలానా వ్యక్తి ఈ తప్పు చేశాడు అని అతని గూర్చి నువ్వు మాట్లాడుకొనడం కాదు. నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, నీవు ఆత్మ సంబంధివైతే
ఈ మాట గమనించండి. ఏంటది? ఆత్మ సంబంధి. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధి అంటే అర్థం ఏంటంటే, నీవు ఆత్మానుసారంగా నడుచుకుంటే, ఒకసారి చెప్పాను, ప్రకృతి సంబంధులు ఉన్నారు, శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు. నీవు ఆత్మ సంబంధి అయితే మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై తాను చూసుకోవాలి. అప్పుడు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. చెప్తున్నాను కదా, దేవుడు ఎలాంటి వాడు? దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు కాబట్టి మనను ఆ దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే మనలను మారు మనస్సుకు నడిపిస్తుంది. ఒకవేళ నీవు మారు మనసుకు నడిపించబడలేకపోతే, నీవు దేవుని యొక్క దీర్ఘశాంతమును గనక తృణీకరిస్తే నీవు దేవునిని ఎరిగిన వాడవు కావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నది దేవునిని ఎరుగుటలో ఒక కోణం చెప్పాను నేను. దేవునిని ఎరుగుట, ఇది ఆయనను ఎరుగుట అంటే ఆయన కృప, ఆయన న్యాయం, ఆయన వాత్సల్యం, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతం ఎరిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. దేవునిని ఎరుగుటను పౌలు గారు గురిగా పెట్టుకున్నాడు. దేవునిని ఎరుగుట ఆయన గురి. ప్రియులారా, ఆయన కృపను నీవు అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నావా? ఆయన కృప నిజమే ప్రభువా, ఎంత కృపనైనా నా పట్ల చూపించావు. నేను అర్హుడును కాదు, అయినప్పటికీ నా ఎడల కృప చూపావు. దేవుని కృప, దేవుని న్యాయం. ఒకవేళ నీవు శ్రమ గుండా వెళుతున్నట్లయితే, ప్రభువా, నా కలిగిన బాధ, నా కలిగినటువంటి ఈ శ్రమ, నైనా న్యాయస్థుడివే, అయినప్పటికీ నీ కృప చూపించు. ఆయన బహువాత్సల్యత, ఆయన దయ నిన్ను విడిపిస్తుంది. ఆయన దీర్ఘశాంతం మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది. నిన్నింకనూ అధికంగా ఎరిగిన వారిగా ఉండులాగున సహాయం చెయ్యండి. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ప్రభువా, ఈ మాటలను దీవించి ఆశీర్వదించమని, ఈ విత్తబడిన వాక్యం నీ బిడ్డల హృదయాల్లో ముద్రించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. చక్కని దేవుని యొక్క వాక్య సందేశాన్ని మరి మనం విన్నాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియపరచవలసిన వారమై ఉంటా ఉన్నాం. మంచిది. మరి సమయంలో ప్రభునకు కానుకలు సమర్పించేటువంటి సమయం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మరి మీ యొక్క మరి అమూల్యమైనటువంటి కానుకలు, స్వేచ్ఛార్థ ఫలాలు ప్రభునకు సమర్పించండి. సమయంలో సోదరులు అంకుర్ వచ్చి ఒక పల్లవి చరణం పాడి దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తారు. మరి పాట పాడుతుండగా మరి ప్రభువునకు కానుకలు సమర్పించవలసిందిగా ప్రభు పెట్టమని వచ్చేస్తాం. లేకపోతే కొయ్యి వారు వచ్చి ఒక పల్లవి చరణం పాడి దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తారు. రండి.